అక్షింతల గురించి మీకు ఈ విషయాలు ఎవ్వరూ చెప్పి ఉండరు. మన పూజల్లో, వివాహాల్లో లేదా ఏదైనా శుభకార్యంలో పసుపు కలిపిన ఈ బియ్యం గింజలే చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వీటినే మనం అక్షింతలు లేదా అక్షతలు అంటాం. కానీ అక్షతలు కేవలం బియ్యం గింజలేనా, లేక వాటి వెనక ఇంకేదైనా రహస్యం దాగుందా? అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్షత అంటే పగలనిది, పూర్ణమైనది, నశించనిది అని అర్థం. అందుకే పగిలిన బియ్యం కాకుండా పగలని సంపూర్ణమైన బియ్యాన్ని మాత్రమే పసుపు, ఆవు నెయ్యితో కలిపి వాడతాం. ఈ పసుపు బియ్యం కలయిక డివైన్ ఎనర్జీని ఆకర్షించగల శక్తి కలిగి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. బియ్యం అనేది మన ప్రాణానికి ఆధారం. పగలని గింజలు సంపూర్ణతని, సమృద్ధిని సూచిస్తాయి. పసుపు శుభప్రదం, ఆరోగ్యాన్ని, శాంతిని సూచిస్తుంది. ఇంకా పసుపు న్యాచురల్ యాంటీబయాటిక్ కూడా. అందుకే పిల్లలకి స్నానం చేయించే సమయంలో దీన్ని వాడతారు. మనం ఈ రెండూ కలిపి అక్షతలు తయారు చేసుకుంటాం. మన భక్తిలో ఏ విధమైన లోపం లేకుండా సంపూర్ణంగా ఉండాలి అని పూజలో అక్షతలను వాడతాం. అందుకే ఎవరైనా పుష్పాలు, పండ్లు అందుబాటు లేని సమయంలో అక్షతలు దేవుడి ముందు సమర్పించవచ్చు. అక్షతలు మంత్రశక్తిని, దైవిక శక్తిని కూడా గ్రహించగలవు. మనం మంత్రాలు జపించినప్పుడు వచ్చే డివైన్ వైబ్రేషన్స్ని ఇవి అబ్జర్వ్ చేసుకొని దేవుని ఆశీర్వాదాలు మనకు ప్రసరింపజేస్తాయి. దేవాలయంలో పూజ ముగిసిన తర్వాత దేవుని ఆశీర్వాదం పూర్తిగా ఉండాలి అని భక్తుల తలపై అక్షతలు చల్లుతారు. సంకల్పం చేసే సమయంలో చేతిలో అక్షతలు పట్టుకొని మన మనస్సులో సంకల్పాన్ని భగవంతునికి చెప్పుకుంటాం. వివాహంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తలంబ్రాలు ఒకరిపై ఒకరు పోసుకుంటారు. అంటే ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ, పాజిటివ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నమాట. వివాహం, గృహప్రవేశం, నామకరణం, విద్యారంభం ఇలా అన్ని శుభకార్యాల్లో అక్షతల్ని తప్పకుండా వాడతారు. ఇంటి పూజాగృహం నుంచి ఆలయాల వరకు, చిన్న శ్లోక పఠనం నుంచి పెద్ద యజ్ఞాల వరకు, అంతెందుకు పెద్దలకు నమస్కారం చేసినప్పుడు కూడా ఈ అక్షతలు వాడతారు. అక్షతలు మన సంస్కృతిలో అంతగా మమేకం అయిపోయాయి. తరువాతిసారి మీరు పూజలో అక్షతలు చల్లినప్పుడు ఇది కేవలం బియ్యం కాదు, ఇది మీ భక్తి, మీ జీవితం, మీ సంపూర్ణత్వం అని గుర్తు తెచ్చుకోండి. స్వస్తి.